నమస్కారం. వీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలుపొందిన సర్పంచ్లను, వార్డు మెంబర్లను సన్మానించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసిన నిర్మల్ ప్రెస్ క్లబ్ సభ్యులు. అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పురస్కరించుకొని అంగరంగ వైభవంగా పల్లకి సేవ. హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో మహామండల పూజ పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం. నిర్మల్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు. నిర్మల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు వెడమ బొజ్జు పటేల్, మాజీ మంత్రులు వేణుగోపాల్చారి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీరావు తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ మినిస్టర్, అలాగే ఎక్స్ మినిస్టర్, రేపు ఎక్స్ సర్పంచ్ అంటే శాశ్వతంగా పేరు ఒకసారి పేరున అభినందిస్తా ఉన్నాం. అనేది మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నుంచి మొత్తం సర్పంచ్ల సంఖ్య 1551. ఇందులో కాంగ్రెస్ గెలిచింది 820 స్థానాలు, బీజేపీ గెలిచింది 269. 119 ఇండిపెండెంట్ వాళ్ళు కూడా 3 భాగాలు మొత్తం మళ్ళీ కాంగ్రెస్ వైపే వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళని రిప్రజెంట్ వాళ్ళు వస్తున్నారు. అంటే మొత్తంగా ఇప్పుడున్న అంటే అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ద్వారా తీసుకున్న రిపోర్టు 53% సీట్లు కాంగ్రెస్కి వస్తే 22% బీఆర్ఎస్కు, 17% బీజేపీ వచ్చింది. ఇక బీజేపీ నాయకులు మేము ఇన్ని గెలిచినాం అన్ని గెలిచినామంటే లెక్కంతా ఎక్కడ పోయింది వాస్తవం. అంటే కేవలం తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. సరే, దానికి మనకు అవసరం లేదు. అట్లాగే మీరు చేయాల్సిన పని అవకాశం వచ్చింది కాబట్టి మంచి పేరు తెచ్చుకోవాలంటే మొట్టమొదటిగా ప్రతిరోజు ఒక గంట సేపు పొద్దున్నే 6 గంటలు లేదంటే 7 గంటలు ఒక గంట సేపు గ్రామం మొత్తం తిరగాలి. మొట్టమొదటిగా అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్. మీకు మంచి పేరు మొట్టమొదటిగా పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రెస్ క్లబ్ సభ్యులు కలిశారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు పాత్రికేయులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజం శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటున్న జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని, పాత్రికేయులకు కనీస సౌకర్యాలైన ఇండ్లు, స్థలాలను ఇప్పించాలని డిమాండ్ చేశారు. మా జిల్లా ప్రజలందరికీ, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ మా నిర్మల్ ప్రెస్ క్లబ్ తరఫున పేరున నమస్కారాలు. ప్రజలు ప్రభుత్వానికి మధ్యలో ఉన్నది మేము, అంటే పాత్రికేయులు. ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు తెలియాలంటే మా పాత్రికేయుల ద్వారా తెలుస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మీ అందరి ముందు నిత్యం నిల్చొని ప్రతి వార్తలు, ప్రతి సమస్యలు, ప్రతి కార్యక్రమానికి అనుక్షణం 24/7 అందించే మీడియా గొప్పతనం కూడా మీ అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యంలోని శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల తర్వాత అత్యంత కీలకమైన 4వ మూల స్తంభం మీడియా. అలాంటి మీడియాకు దీపం కింద వెళ్తూ ఉన్నట్టు చాలా సమస్యలు పట్టు పీడిస్తున్నాయి. అన్న జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి మేము తీసుకెళ్ళలేదు కదా.
చాలా చిన్న సమస్య. జర్నలిస్టులు జిల్లాలో మండలంలో పనిచేసే జర్నలిస్టులకు ఎక్కడ కూడా వేతనాలు లేవన్నా కేవలం ఆనరోగ్యం పడుతున్నాం. అలాగే మా జర్నలిస్టులకు ఒక ఇంటి స్థలం ఇప్పించాలన్న ఏకైక ఎజెండాతో మీ దృష్టికి తీసుకొస్తున్నామన్నా. దయచేసి అతి త్వరలో మేము 5 రోజులుగా రిలే నిరాకరణ చేస్తున్నాం. మాకు 2-3 రోజుల్లో దానిపై ఒక అలాట్మెంట్ కాపీయో లేకపోతే ఏదైనా ఒకటి జిల్లా కలెక్టర్ గారి నుంచి ఒకటి అధికారికంగా ఉత్తర్వు ఇప్పించాలని చెప్పేసి ఒక ఏకైక ఎజెండాతో మేము ముందుకు వచ్చామన్నా. మీ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేస్తుంటే మా ప్రెస్ క్లబ్ తరఫున మన్నించాలని కోరుతున్నాం. నిర్మల్ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీ బాలాజీవాడలో అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో శనివారం అంగరంగ వైభవంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి పాటలతో భక్తులు నృత్యాల నడుమ పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద గోవింద నామస్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నవీన్ కుమార్ రామఖన్నన్ ఆధ్వర్యంలో తిరుప్పవై 12వ పాశురాలు భక్తులకు వివరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉత్సవ కమిటీ ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేకంగా ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించడం జరిగిందని, ప్రతి శనివారం హనుమాన్ పారాయణం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ ధర్మకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని హరిహరక్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో శనివారం మహామండల పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని హరిహరక్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో శనివారం మహామండల పూజ పురస్కరించుకొని ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ, మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం 2026కు సంబంధించిన క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి నవయుగ మూర్తి, ఆలయ కోశాధికారి సామల వేణుగోపాల్ రెడ్డి, గురుస్వాములు సంతోష్, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. गणपति देव आराधन
స్వామి శరణమయ్యప్ప. దయచేసి అందరూ వరుసలో నిలబడి ప్లేట్లు తీసుకోవాల్సి ఉంటుంది. సోన్ మండలం కడతాల్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో ఎమ్మెల్యే ఏరెడ్డి మహేష్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి నరసారెడ్డి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు. అయ్యప్ప స్వామికి 41 రోజుల మండల కాలం వృశ్చిక మాసం నుండి ధనుర్మాసం వరకు ముగింపు సందర్భంగా హరిహర పుత్రుడికి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. స్వాములతో కలిసి ఎమ్మెల్యే భిక్షలో పాల్గొన్నారు. నూతన కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన సురేష్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు స్పష్టమైన హామీ డబ్బులు విడుదల అయ్యే వరకు లేప్రాసి సర్వే చేయమని చెప్పడం జరిగిందన్నారు. నేటికి ఆశాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనం చెల్లించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేటికి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించలేదని, పని భారం, నిత్యావసర వస్తువుల ధరల విపరీతంగా పెరిగి చాలీచాలని పారితోషికాలతో ఆశాలు అనేక ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి సుజాత, జిల్లా కార్యదర్శి పి గంగామణి, జిల్లా ఉపాధ్యక్షులు విజయ, చంద్రకళ, ఇంద్రమాల, సరిత, సుగుణ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ధర్నాలో పలు నాయకులు మద్దతు తెలిపారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాల మంజూరు చేయాలని ప్రధాన డిమాండ్పై పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు కూచారి శ్రీహర్రావు, డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి, టీఎన్జీఓ అధ్యక్షులు వెల్మల ప్రభాకర్, అయ్యప్ప సేవా సమితి సభ్యులు మరియు పలు సంఘాల సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించేందుకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. 4 మూల స్తంభాలు అంటుంటాం. 3 మూల స్తంభాలు ఈ యొక్క సమస్య పరిష్కారమైన దిశలో అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలను ముందుకెళ్తున్నటువంటి కొనసాగే విధంగా మరి రాష్ట్ర సంఘం మీకు ఎప్పుడు ఎల్లవేళ్ళ మీ అందరికీ కూడా తమ ఇంటి సమస్యలను పట్టించుకోకుండా 6 నిమిషాలు పనిచేస్తున్న క్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసుకుంటే మీకు తహసీల్దార్లందరూ కూడా పరిచయం 60 70 మీరు ఎంతైతే అడుగుతున్నారో ఎంత మనం ఇచ్చినట్టయితే ఒక ఎక్స్టెంట్ ఒక ఎకరంలో ఎన్ని ప్లాట్లు వస్తాయి అనేది కూడా ఇంపార్టెంట్. మరి మనము ఒక ఎకరంలో మరి నాకు తెలిసిన మటుకు 12 ఇళ్ళు వస్తాయా, 15 కంటే ఎక్కువ రావు. కనీసం ఒక 5 ఎకరాలు అయినా మినిమం స్థలం కావాలి. ఒక దగ్గర 3 ఎకరాలు, ఒక దగ్గర 2 ఎకరాలు ఉన్నా కానీ అట్లా అడ్జస్ట్ అయిపోతుంది, అది మంచిగా ఉంటుంది. ఇవాళనే తహసీల్దార్కి చెప్పి వెంటనే ఇది స్థల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టమని చెప్పి మేము మంత్రి గారికి చెప్తాను. మరి మీరందరూ కూడా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తాను.
దాంట్లో ఇంకా మనకు డబ్బు వేసుకుంటే కనీసం ఒక ఇల్లు నిలబడుతుంది అని చెప్పి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని కొరకు ఇవాళ మంత్రి గారు వస్తున్నారు. అక్కడ నిర్మల్ ప్రోగ్రాం తర్వాత ఖానాపూర్ మళ్ళీ బైన్సా కానీ మీరు టైంలో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే మేము కలెక్టర్ అయితే లీవ్లో ఉన్నారంటే వాళ్ళు మండే వస్తాము, ముందు తీసుకెళ్తాము. మీ అందరికీ ఇల్లు ఉంటే మాకు కూడా చాలా సంతోషము. ఎవరికి కూడా ఇబ్బంది ఏముండదు. మీరు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యాహ్నం ఒక వారధి లాంటి వాళ్ళు. ఏదైనా పత్రికల టీవీల న్యూస్ వచ్చేదాని మీదనే చాలా మంది డిపెండ్ అవుతారు. మరి ఆ న్యూస్ రీడర్స్ అనేది మీరందరూ కూడా మంచిగా ఉండాలని మేము ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం. నా పర్సనల్గా అయితే నేను ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూడా క్రిటిసైజ్ కానీ ఇంకోటి విషయాలు కానీ ఇంకొక విషయాలు కానీ ఇబ్బంది అయితే పెట్టలేదు. అందుకొరకు మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని మీ న్యాయమైన డిమాండ్కు మనం ఒకటే ఏజెండా కాబట్టి ఆ ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా ఇవ్వాలని చెప్పి దాన్ని యాడ్ చేస్తున్నాను. దానికి అందరికి కూడా కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి 2-3 రోజులు రాకుండా సంక్రాంతి వరకు పెట్టండి. సంక్రాంతి తర్వాత మంచి రోజులు ఉంటాయి. ఈ ధనుర్మాసం అప్పటిదాకా ఆ సైటు సర్వే చేసి రెవెన్యూ తహసీల్దార్లకు ఎక్కడెక్కడ ఉందో చూపించి నేను ఆ లక్ష్మీనారాయణ అడిగితే ఏమన్నా కార్యక్రమం సందర్భంగా మరి మిమ్మల్ని కలిసి విషయాలు తెలుసుకొని పరిష్కారం దిశగా మా వంతు ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో మీ వద్దకు మేము వచ్చిన సందర్భం. ఆ తర్వాత మీరు మేము కలిసి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థలాల్లో ఏది అనువైన స్థలము మనకు ఇవ్వాలా, ఇంకొకరికి ఇబ్బంది కావద్దు, అటువంటి విధంగా మీకు నిఘా నేత్రం మీకు అన్ని విషయాలు సమగ్రంగా చాలామంది కంటే కూడా ఎక్కువగా అవగాహన ఉండే అవకాశం మీకు ఉంటుంది. ఇంకా ఏ స్థాయికైనా కానీ మీ పక్షాన వెళ్ళి నేను రిపీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ సమస్య పరిష్కారం కోసం మీరు, నేను, మరి ఇతర రాజకీయ పక్షాల నాయకులు, మా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇతర నాయకులు అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరి ఏంటంటే ఇంకా 1-2 రోజుల్లో ఈ సమస్యకు ఒక పరిష్కారం వచ్చేసి వీళ్ళ న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం వీళ్లకు ఇస్తుందని ఆశిస్తున్నాను. అండ్ మురళీ సార్ చెప్పినట్టు ఎంతోమందికి ప్రభుత్వం ఎన్నో చేస్తున్నప్పుడు ప్రజల సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పత్రికా మిత్రులకే సమస్య వచ్చింది ఇప్పుడు. సో అట్లాంటి సమస్యకు వారు న్యాయంగా చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షకు ఐఎంఏ తరఫున మరియు మా వివేకానంద సేవా సమితి తరఫున కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. మన నిర్మల్ జిల్లాలో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో అది ఏదైతే ఇళ్ల స్థలాల కొరకు మరి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడము, మరి ఏదైతే అధ్యక్షులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి నిర్మల్ జిల్లాలో తన న్యాయమైన డిమాండ్ల కొరకు మరి ఎన్నో మరి సమస్యలను ఎదుర్కొంటూ ఒక ప్రజలకు మరి ప్రభుత్వానికి భారతులుగా ఉంటూ మరి ప్రజా సంక్షేమంలో, దేశాభివృద్ధిలో మరి పట్టణ గ్రామ ప్రాంతాల్లో మరి ఏదైతే మారుమూల గ్రామ ప్రాంతాలకు కూడా వెళ్ళి మరి వారి సేవలు అందిస్తూ మరి 24/7 అంటే ఏ రోజు కూడా విరామం లేకుండా మరి రాత్రి పగలు తెలియకుండా మరి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా మరి ప్రతి విషయాన్ని మరి ప్రజలకు మరి ప్రభుత్వానికి ముందు తెలియజేస్తూ మరి జర్నలిస్టు ఉద్యోగంలో మరి ఉన్న మన సభ్యులను, మన యొక్క సోదరులను మరి ప్రభుత్వము ఈ రోజు వరకు కూడా మరి ఆదుకోకపోవడము, మరి ఎన్నో సౌకర్యాలు కల్పించాలి. ఎందుకంటే వారు పూర్తి మరి కుటుంబాలను పక్కకు పెట్టి మరి ప్రాణత్యాగాలు కూడా మరి పోయే సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో మరి అటువంటి త్యాగాలకు మరి ముందుండే మన జర్నలిస్టుల కొరకు మరి ఏదైతే ఉండటానికి కనీసము గూడు కూడా లేని పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిలో మరి ఈరోజు వారి న్యాయమైన డిమాండ్ మరి మా అందరికీ కూడా కనీసం మాకు గృహ స్థలాలు ఇవ్వాలని చెప్పి వారు కోరుతున్నందుకు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మరి న్యాయమైన డిమాండ్ కాబట్టి మేము కూడా మద్దతు. గత 15 సంవత్సరాలుగా మీరు మన పాత్రికేయ సోదరులందరూ అకుంఠితమైన దీక్షతో వారికి ఒక కనీసమైన కోరిక, చిన్న కోరిక, పెద్ద కోరిక కాదు అది, ఎంతో మందికి ఎన్నో ఎకరాల భూమిని కేటాయించి కానీ
మన దేశ భవిష్యత్తును వారి భుజస్కంధాల మీద మోస్తూ ప్రతి ఒక్క వార్తను ఎంతో కష్టతరంతో ఉన్న ప్రదేశాల నుండి వార్తలు సేకరించి ప్రతి ఒక్క పబ్లిక్ అందరికీ ప్రజలందరికీ చేరవేస్తున్నటువంటి పాత్రికేయులకు ఒక సాధారణమైన కోరికను తీర్చేందుకు చాలా బాధగా ఉంది. అయ్యప్ప సేవం ఆధ్వర్యంలో వారు ఖచ్చితంగా మద్దతుగా తెలిపి వారికి ఇల్లు మంజూరయ్యే విధంగా పూర్తి స్థాయి మద్దతు తెలుపుతామని చెప్పి తెలియజేసుకున్నాము. అలాగే అందుకొరకు ఈరోజు 5వ రోజు ధర్నా చేస్తున్నా కూడా ఏ ఒక్కరు కూడా వచ్చి వాళ్ళకి సానుభూతి తెలపడం లేదు. అందుకొరకే అయ్యప్ప సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా సానుభూతి తెలుపుతూ గవర్నమెంటు తక్షణమే స్పందించి మా పత్రికా విలేకరుల మిత్రులందరికీ కూడా ఇళ్ళ మంజూరు చేయాలని చెప్పేసి నేను గవర్నమెంట్ను కోరుతున్నా, స్థానిక ఎమ్మెల్యేను కూడా కోరుతున్నా. తక్షణమే ఆయన వచ్చి ఈ ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. స్వామి శరణం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలుపొందిన సర్పంచ్లను, వార్డు మెంబర్లను సన్మానించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసిన నిర్మల్ ప్రెస్ క్లబ్ సభ్యులు. అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పురస్కరించుకొని అంగరంగ వైభవంగా పల్లకి సేవ. హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో మహామండల పూజ పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.